మధ్యయుగ భారతదేశ చరిత్రలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముస్లింల దండయాత్ర. ముస్లింల దండయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసింది అని తెలుసుకుందాం. ఇస్లాం మతంను అనుసరించేవారు మహమ్మదీయులు. ఇస్లాం మత స్థాపకుడు వచ్చి మహమ్మద్ ప్రవక్త జననం క్రీస్తు శకం 570లో జన్మించాడు. ఈయన జన్మించిన ప్రదేశం వచ్చి మక్కా. ఈయన తల్లిదండ్రులు అమీనా, అబ్దుల్లా. తెగ వచ్చేసి కురైస్. భార్య ఖదీజా, కూతురు ఫాతిమా. పవిత్ర స్థలం మక్కా. పవిత్ర గ్రంథం ఖురాన్. సంకలనం చేసింది జయద్ ఇబ్ని తాబిద్. సంకలనం అంటే దాన్ని రాసింది మొత్తం జయద్ ఇబ్ని తాబిద్. ఖురాన్లో గల అధ్యాయాలు లేదా సురాలు 114 ఉంటాయి. క్రీస్తు శకం 622లో మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వెళ్ళటం, దీన్ని హిజ్రా అంటారంట. మహమ్మద్ ప్రవక్త చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథై బాల్యంలో అనేక కష్టాలకు గురై తన 25వ ఏట ఖదీజాను వివాహం చేసుకున్నాడు. తన 40వ ఏట మక్కా సమీపంలో ఉన్న ఒక పర్వతంపై ధ్యానం చేస్తుండగా ఆయనకు దివ్యావిష్కరణ జరిగింది, అంటే ఎన్లైట్మెంట్ జరిగింది అన్నమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 622లో మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి యస్రిబ్ అంటే మదీనా నగరానికి వెళ్ళాడు. తదుపరి 17 సంవత్సరాల తర్వాత ఈ సంఘటనకు హిజ్రా అని పేరు ఇవ్వబడింది. మహమ్మద్ ప్రవక్త యస్రిబ్ నగరంను మదీనాగా పేరు మార్చాడు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన ప్రదేశం మక్కా మహమ్మదీయులకు పవిత్ర స్థలంగా మారింది. ఖురాన్లో పేర్కొన్న 6 ముఖ్య సూత్రాలు. కల్మా అంటే దేవుడు ఒక్కడే, ఇతనే అల్లా. నమాజ్ ప్రతిదినం 5 సార్లు దైవ ప్రార్థన, శుక్రవారం నాడు సామూహిక ప్రార్థనలు చేయాలి. రోజా దీక్ష అంటే రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష. జకాత్ అల్లా పేరిట దాన ధర్మాలు చేయడం జకాత్ అంటారు. జిహాద్ అంటే చెడుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం. హాజ్ ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరంను సందర్శించాలి, అంటే మక్కా నగరం సందర్శించడాన్ని హాజ్ అంటారు. నెక్స్ట్ ఖలీఫాలు. ముస్లిం మత పెద్దలను ఖలీఫాలు అంటారు. ప్రపంచంలో మొదటి ఖలీఫా అబూబకర్. క్రీస్తు శకం 712లో భారత్పై అరబ్బుల దండయాత్ర కాలం నాటి ఖలీఫా వాలిద్ I. నెక్స్ట్ అరబ్బుల దండయాత్రలు. మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర క్రీస్తు శకం 712లో జరిగింది. భారత్పై అరబ్బుల దండయాత్ర కాలం నాటి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ రాజ్యాలు మరియు వాటి రాజులు. కనౌజ్లో నాగభటుడున్నాడు. సింధులో దాహిర్ అంటే ఇతనిది చెచ్ వంశము. కాశ్మీర్లో చంద్రాదిత్య పీడ, ఈయన కర్కోట వంశం. అంటే అరబ్బుల దండయాత్ర సమయంలో ఈ ప్లేస్లలో రాజులు అంటే నాగభటుడు, దాహిరు, చంద్రాదిత్య పీడ ఉన్నారంట. నెక్స్ట్ దాహిర్ అరబు చరిత్రకారుడైన అబూబకర్ వ్రాసిన చెచ్ నామా అనే గ్రంథం సింధు చరిత్రను వివరిస్తుంది. అబూబకర్ చెచ్ నామా అనే గ్రంథం రాసిండంట. దాంట్లో సింధు చరిత్ర ఉంది. అరబు చరిత్రకారుడు ఇతను సింధు పాలకుడైన చెచ్ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. దాహిర్. ఇతని రాజధాని రావర్. ఇతని భార్య రాణిబాయి. కుమారులొచ్చి జయసింహుడు, పూగి. కుమార్తెలు పరిమళదేవి, సూరజ్దేవి. పర్షియా పాలకుడు ఆల్ అజాజ్కు శ్రీలంక నుంచి బహుమానాలు తీసుకొని వెళ్తున్న ఒక నౌక దేబాల్ వద్ద సముద్రపు దొంగలచే దోచుకోబడింది. దేబాల్ అనేది నౌక తీరం, అదే పోర్ట్ అంటాం కదా అది. అక్కడ ఏంటంటే పర్షియా పాలకుడు ఆల్ అజాజ్ అంట. ఇతనికి శ్రీలంక రాజు బహుమానాలు పంపించాడంట. అయితే ఆ దారిలో ఈ సముద్రపు దొంగలు ఉంటారు కదా, ఆ నౌకను దోచుకున్నారంట. అయితే దేబాలు సింధు రాజ్యంలో ఒక భాగం కావున ఏం చేసిండు ఈ ఆల్ అజాజ్ సింధు పాలకుడైన దాహిర్ను నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరికలు జారీ చేశాడంట. కానీ దాహిర్ దానిని తిరస్కరించాడు. దీనితో దాహిర్ను ఓడించుటకు మహమ్మద్ బిన్ కాసిమ్ను ఆల్ హజాజ్ పంపాడు. ఈ పర్షియా పాలకుడు ఆల్ హజాజ్ మహమ్మద్ బిన్ కాసిమ్ను ఈ దాహిర్ను ఓడించమని పంపించాడంట. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిం రేవార్ లేదా రోర్ యుద్ధంలో దాహిర్ని ఓడించాడంట. రేవార్ లేదా రోర్ యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగిందంటే దాహిరు, నెక్స్ట్ మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంపై అరబ్బులు తొలి దండయాత్ర జరిగిన ప్రదేశం టానా.
ఇమాముద్దీన్ మహమ్మద్ బిన్ కాసిం, ఇతను బాగ్దాద్కు చెందిన అరబ్ జాతీయుడు. క్రీస్తు శకం 712లో సింధుపై దండెత్తి వచ్చాడు. భారతదేశాన్ని జయించి పాలించిన తొలి మహమ్మదీయుడు ఇమాముద్దీన్ మహమ్మద్ బిన్ కాసిం. రోర్ లేదా రావార్ యుద్ధం మహమ్మద్ బిన్ కాసిం వర్సెస్ దాహిర్ క్రీస్తు శకం 712లో జరిగింది. ఈ యుద్ధంలో మరణించినది దాహిర్ రాణిబాయి. దాహిర్ వైఫే రాణిబాయి. వాళ్ళిద్దరూ యుద్ధంలో మరణించారంట. క్రీస్తు శకం 713లో మహమ్మద్ బిన్ కాసిం ముల్తాన్ను ఆక్రమించి దానికి కనకపు నగరం, ద సిటీ ఆఫ్ గోల్డ్ అని పేరు పెట్టాడు. భారత్లోనికి మొదటిసారి ఇస్లాం మతాన్ని ప్రవేశింపజేశాడు. భారత్లో మొదటిసారిగా జిజియా పన్నును విధించినది మహమ్మద్ బిన్ కాసిం. ఇతని దండయాత్ర కారణంగా భారతదేశం ఆయుర్వేద, గణిత శాస్త్రం, చదరంగం అరబ్ దేశాలకు వ్యాప్తి చెందాయి. అంటే భారతదేశంలోని ఆయుర్వేదం, గణిత శాస్త్రం, చదరంగం అరబ్ దేశాలకు వ్యాప్తి చెందాయంట. అలాగే అరబ్బులకు చెందిన యునానీ ఖగోళ శాస్త్రం భారతదేశంలో వ్యాప్తి చెందాయి. ఇండో ఇస్లామిక్ కళ అభివృద్ధి చెందింది. క్రీస్తు శకం 714లో పర్షియా పాలకుడు ఆల్ హజాజ్ మరణించగా మొదటి ఖలీఫా వాలిద్ తన పదవిని కోల్పోతాడు. నూతన ఖలీఫా అసీం మరియు మహమ్మద్ బిన్ కాసింను సింధు నుండి వెనుకకు పిలిపించాడు. జునైద్ నాయకత్వంలో అరబ్ సేనలు కనౌజ్, కాశ్మీర్ల మీద దండెత్తగా అప్పటి కనౌజ్ రాజు యశోవర్మ అంటే నాగభటుడి కుమారుడు, కాశ్మీర్ రాజు లలితాదిత్యుడు, ఇతను ఎవరంటే చంద్రాదిత్య పీడ కుమారులు అరబ్ సేనలను నిరోధించారు. అంటే వాళ్ళ తండ్రులు పోయి ఇప్పుడు కొడుకులు వచ్చారు, ఆ కొడుకులు ఈ అరబులను నిరోధించారంట. సింధు పైన అరబుల పాలన ఎక్కువ కాలం కొనసాగలేదు. సింధు నుండి వీరు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు, కానీ వీరిని రాష్ట్రకూటులు అడ్డుకున్నారంట. దీంతో అరబ్బుల ఆధిపత్యం సింధుకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత అది కూడా అంతమైంది. తర్వాత కాలంలో వీరు శాశ్వతంగా భారతదేశాన్ని వీడి వెళ్ళారు. సింధును పాలించిన మహమ్మదీయ పాలకులు పాలితులైన హిందువులను, బౌద్ధులను కూడా జమ్మీలు అని పిలిచేవాళ్ళంట. జమ్మీలు అంటే హిందువులని ప్లస్ బౌద్ధులను వీళ్ళు జమ్మీలు అనేవాళ్ళు. ఎవరు? మహమ్మదీయులు. అరబ్ దండయాత్రలు ఫలితాలు లేని ఘన విజయాన్ని విమర్శించినది లేన్ పూల్.